అసెంబ్లీ ఎలక్షన్ యుద్ధం అయిపోయింది. ఇక లోక్సభ సమరానికి సై అంటున్నాయి పార్టీలు. అసెంబ్లీ ఎలక్షన్లనే బొక్కబొర్ల పడ్డము. ఈసారి అట్లా కాకుండా చూసుకోవాలి అని బీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్ల లెక్కనే పార్లమెంటు సీట్లను కూడా గెలుచుకోవాలి అనే ఉత్సాహంలో కాంగ్రెస్. నడిమిట్లా మాకు ఉంటాయిలే అనే ధీమాతోని బీజేపీ ప్లాన్లు వేసుకుంటున్నాయి. ఎలక్షన్కి ఇంకా 2 నెలల టైమే ఉంది. ఎంత జల్దీ క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తే అంత జల్దీ ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటుండ్రు అన్ని పార్టీల లీడర్లు. దీంట్లో బీఆర్ఎస్ కొంత స్పీడ్‌తోనే పోతుందట. కేసీఆర్ సార్ ఇప్పటికే దీని మీద హోంవర్క్ చేస్తుండని అంటుండ్రు ఆ పార్టీ లీడర్లే. ఆల్రెడీ 2 జాగలల్లా క్యాండిడేట్లను కూడా ఫైనల్ చేసిండంట్రా. ఇప్పటికైతే చేవెళ్ల ఎంపీ క్యాండిడేట్ నేనే అని రంజిత్ రెడ్డి అప్పుడెప్పుడో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసిండు. ఇక అట్లనే పాలమూరు ఎంపీ క్యాండిడేట్ గా గోరేట వెంకన్నను బరిలకు దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. వీటితో పాటు మెదకు, ఆదిలాబాద్ లో కూడా క్యాండిడేట్లను దాదాపు ఫైనల్ చేసిండ్రనే టాక్ వినిపిస్తుంది. మెదక్ ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సార్కి ఇస్తారంట. ఈయనెవరో తెలుసు కదా, అదేనుల్లా సిద్దిపేట మాజీ కలెక్టరు. ఈయన కేసీఆర్ సారుకు చాలా దగ్గర మనిషి. కేసీఆర్ అడుగుల అడిగేస్తందుకు కలెక్టర్ కొలువు కూడా రాజీనామా చేసి రాజకీయాలలోకొచ్చిండు. వచ్చింది రాగానే ఎమ్మెల్సీ పోస్టు కొట్టేసిండు. పార్టీకి, కేసీఆర్ కు చెప్పు చేతల్లో ఉండే మనిషిగా ఉన్న వెంకట్రామిరెడ్డికే టికెట్ ఇస్తే అన్ని విధాలా మంచిగుంటదనే నిర్ణయానికి కేసీఆర్ సారు, హరీష్ రావు సారు వచ్చిండ్రనే వార్తలు వస్తున్నాయి. ఇక అట్లనే ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ను గోడ నాగేష్కిస్తారంట. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. రాజకీయ కుటుంబమే జనాలల్లా మంచి పేరుంది. అందుకే ఆదిలాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా నగేష్ ను దింపితే బావుంటదని ఆలోచిస్తుండంట పెద్ద సారు. చూడాలే మరి ఏ వ్యూహం ఎట్లా పనిచేస్తుందో.